వైనతేయ చెప్పమరిచి తిని ఆనాడు నీ బారి నుండి తప్పించుకున్న నాగిని ఆ ఆంజనేయుని ప్రాపుననే దాగి ఉన్నది. ఈ మాట ముందే చెప్పలేదేమి మునీంద్ర? కలహప్రియుడనన్న అపఖ్యాతి నాకేలనయ్యా. స్వామి, మీరు నాకెంతయో మేలు గావించితిరి. స్వామి కార్యము స్వకార్యము రెండూ కలిసి వచ్చుతున్నవి. మునీంద్ర, వాడు ఆంజనేయుడే అగుగాక అపర రుద్రుడే అగుగాక అవలీలగా ఆ వానరాధమునికి బుద్ధి చెప్పి శ్రీవారి పాదముల మీద పడవైతులని మనవి చెయ్యండి. కశ్యపాత్మజ, కాలు దువ్వితివి కడవరకు నిలబడవలను సుమా. చూచెదరుగా. మీరు కూడా ఈ మర్కటమునకే మంగళహారతులు ఇచ్చుతున్నారా? ఈతడు సామాన్యుడు కాడు సుపర్ణ. శ్రీవారు అభిమానించి ఈ కోతిని అయ్యవారిని చేసిరి కాని ఆ అవకాశము నాకే వసంగిలతో. మనలో మాట, మీ అన్న దశకంఠుని అదృష్టము పండి వైకుంఠముపై దండెత్తలేదు గాని వచ్చిలతో ఈ వానరమూక ప్రమేయమే లేకుండా వాని నచ్చటనే సమాధి చేసేందు. అభ్రగపతి, మారుతి మహావీరుడే కాదు, హృదయపుటములను విచ్చి మనోమందిరమున సీతారాములను చూపించగల మాననీయ భాగవత శ్రేష్ఠుడు. అంతటి భాగవతోత్తముడే అయినతో ప్రహ్లాద నారద పరాశరాది మహాభక్తుల నామావళిలో ఈ భాగవతుని పేరు కల్పించదేవి మహాశయ? ఆంజనేయుడు పేరు ప్రఖ్యాతులాశించని నిష్కామ కర్మవీరుడు. అందుకే శ్రీవారు అతన్ని నవమ బ్రహ్మగా నిర్ణయించిన. శ్రీవారి పాదములు ఆశ్రయించి వేధించి తినగా అయ్యో పాపమని ఈ పదవి మాత్రము అనుగ్రహించినారు. అంతటి ఆత్మీయుడిని తలంచినతో మా వైకుంఠమునకు ఎలా తీసుకుని రాలేదు. మనలో మాట, అకుంఠిత స్వామి సేవా పరాయణుడు అద్వితీయ బాహుబల పరాక్రముడు అయిన ఈ వైనతేయుడుండగా అక్కడ ఈ కోతితో అవసరమేమున్నది? కాలినదిరా కోతి కాదురా పక్షి, నీ కాలము మూడు ఈ ఆలమునకు వచ్చితివి. ఆలము చేయబూని నిటలాక్షుడు నన్నెదిరించుగాక, నా వాలము మృత్యుదేవి కరవాలము, రాక్షస వంశ మారణాభీలము, శత్రు నిర్దళన భీషణ యుద్ధ జయాల బాలము. ఈ వాలమె నీదు జాతకము వ్రాయును, నీకిది పోవు కాలమే. వృద్ధుడవని ఉపేక్షించితిరి, ఇక కాచుకొను. బాధలోనైనా తల్లిని తలచుకొంటివిగా నా బ్రతికిపోయితి. మాతృరుణమును తీర్చుకున్న మహనీయుడవని మా తల్లిగారు చెప్పగా విని నీ మీద ఒక పవిత్ర భావము పెంచుకుంటే ఆ పవిత్ర భావమే నీకిప్పుడు ప్రాణదానము చేసినది. లెమ్ము, ఇక పొమ్ము. వీరాగ్రణి, నీవు నిజముగా మారుతివేనా? ఎందులో కా సందేహము? ఏమీ లేదు. పాకశాసనుని గెలిచి విశ్వవిఖ్యాతి గడించిన ఈ గరుత్మంతుడు ఒక వానరమాతృని చేతిలో ఓడినని చరిత్రకారులు రచింతురు గదా. నవమ బ్రహ్మ
మహాభక్తుడు అయిన వీరమారుతి చేతిలో ఓడెనన్నా అది ఒక ప్రత్యేక గౌరవమే. నేను మారుతినే వినతాసుత. మహాత్మా, నా బలగర్వము నేటితో మాసిపోయినది. కారణజన్ములైన మీరు క్షమించి విడిచినచో పేరు పెట్టుకుని బలగముతో వచ్చితివా అని ఆ వృద్ధవానరము చమత్కరించినచో అది నువ్వు సత్యమే. ఆ ఒంటరి వృద్ధవానరము మీదికి సపరివారముగా ఏగిన పరిహాసపాత్రమే. నిస్సంశయముగా నేనిదే ఏకాకిన ఏగి ఆ వృద్ధ మర్కటమును వధించదు. వలదు బావగారు, బంధించి తీసుకుని రండు. మీరు వచ్చడిలోగా నేనొక పంజరము నిర్మించి ఉంచదను. ఆ వృద్ధ వానరమునందు బంధించి విలాసార్థము మన ద్వారకా ప్రజలకు ప్రదర్శింపవచ్చును. సాత్రాజితి లెస్స బలికితివి. అవును, అది మన ప్రజలకు వినోద ప్రదర్శనము, మా పరాక్రమములకు ప్రత్యక్ష నిదర్శనము కాగలదు. ఆయోధుండవే అయినతో రారా ఈ బలరామ భీకర రణ ప్రావీణ్యము చూడారా. మునీంద్ర, వారింపకడు. నేను జీవించి ఉండగా ఎవరైనను సరి, ఏ యుగముందైనను సరి, నా రాముని రామరాజ్యమును అపహసించినట్టు నేను శిక్షింపక మానను. ఆంజనేయ, చేయము మంచిది, కానీ విగతాస్త్రుని వధించుట వీరధర్మము కాదు సుమా. మునీంద్ర, రామా, బ్రతికిపోయింది. బలరామా, లెమ్ము. లెమ్ము. ఈ ధిక్కారమేనయ్యా నిన్ను దుస్థితికి తీసుకుని వచ్చినది. బలరామ, పుత్రశోకమున వచ్చిన సాందీపుని దూషించితివి, పీడిత ప్రజానీకమును అపహసించితివి. నీ బాహాబలమును నిరూపించుకొనుటకు, నీ పదవీ వ్యామోహమును తీర్చుకొనుటకు నిర్దయుడవై దండయాత్రలు సాగించితివి. సాటి మానవుల ప్రాణములు తీసితివి. ఇప్పుడు తెలిసినదా? ప్రతి జీవికి ప్రాణమన్న ఎంత తీపియో. భగవంతుడు శక్తి సంపదలిచ్చినది సాటి మానవులకు సాయపడుటకు గాని, సాయపడుచున్నామని సభావేదికలపై నుండి గంభీరోపన్యాసములిచ్చుచు ప్రజలను మభ్యపెట్టుటకు కాదు. పాలకునికి కావలసినది నిరంకుశ నియంతృత్వము కాదు, మానవత, జనతా సమతాభావం. అప్పుడే ఉత్తమ మానవునిగా, ఒక మహానాయకునిగా నీ జన్మ సార్థకమవుతుంది. వెళ్ళిరా.